మేము యాదాద్రి భువనగిరి జిల్లా నుంచి వచ్చామండి. యాదాద్రి భువనగిరి. అంటే ఒక్కొక్క చోటు నుంచి ఒక్కొక్కరు ఒక్కొక్క జిల్లా నుంచి ఓవరాల్ తెలంగాణ నుంచి వచ్చారు. ఎన్ని పోస్టులు అన్న మొత్తం ఓవరాల్? మొత్తం 5,010 పోస్టులు అండి. 5,000? 10 మంది. ఓకే. సో మిమ్మల్ని ట్రైనింగ్ పంపలేదా అన్న? పంపట్లేదు మమ్మల్ని. ఈరోజు వెళ్ళిపోతున్నారు వాళ్ళు. ఈ రోజు వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మిమ్మల్ని ఎందుకు హోల్డ్లో పెట్టారు? ట్రైనింగ్ సెంటర్లు అవైలబుల్లో లేవు, అందరికీ సదుపాయాలు కల్పించడం కష్టమవుతుందని చెప్పారు. అందుకోసమని మమ్మల్ని రెండో విడత పంపిస్తామని చెప్పేసి చెప్తున్నారు. అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చినప్పుడు ఎప్పుడు పంపుతా అన్నారు? అప్పుడు మాకు క్లారిటీ ఏం చెప్పలేదండి. మొదటి నుంచి అందరికీ ఒకటేసారి ఉంటుందని చెప్పారు. కాకపోతే టీఎస్ఎస్పీని అప్పటి నుంచి చిన్న చూపు చూస్తున్నారు, వివక్షతకు గురవుతున్నారు టీఎస్ఎస్పీ వాళ్ళు. ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందన్న మరి? మీరు ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు ఇప్పటికే 2022లో వచ్చిందండి నోటిఫికేషను. ఇప్పటికీ 22 నెలలు అవుతుంది. తల్లిదండ్రులు అప్పులు చేసి చదివిపించారు మమ్మల్ని. ఇంట్లో ఏం చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పటికి కూడా ట్రైనింగ్ పంపించకపోతే వాళ్ళ ట్రైనింగ్ అయిపోయే వరకు 9 నెలలు, మళ్ళీ మా ట్రైనింగ్ అయిపోయినకి ఇంకా 9 నెలలు, మొత్తం ఓవరాల్గా 2 సంవత్సరాలు మా సర్వీస్ వేస్ట్ అవుతుంది అనే మేము బాధలో ఉన్నామండి. అంటే మీకు ఎన్ని మంత్స్ ఉంటుందన్న ట్రైనింగ్? 9 నెలలు ఉంటుందండి. 9 మంత్స్. 9 మంత్స్ ఉంటుంది. వాళ్ళ 9 మంత్స్ తర్వాత మిమ్మల్ని తీసుకుంటారు. అవునండి. సో దీనివల్ల మీరు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది. వేరే పని ఏది కూడా చేసుకోలేము. ఇప్పుడు జాబ్ వచ్చిన సంతోషం కూడా లేకుండా పోయింది. ఇప్పుడు మాతో పాటు వచ్చిన సివిల్ ఏఆర్ వాళ్ళకి వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళి మేము వెళ్ళకుంటే ఇంట్లో కూడా మీకు అసలు జాబ్ వచ్చిందా రాలేదా అనే క్లారిటీ కూడా మేము ఇవ్వలేకపోతున్నాం అంటే ఇంట్లో వాళ్ళు అడుగుతారు అని అడుగుతున్నారు మమ్మల్ని. ఇప్పుడు ఊర్లో నలుగురికి వచ్చిందంటే అడుగుతారు కదా మ్యామ్, చెప్పండి మామూలుగా. ఊర్లో నలుగురికి వచ్చిందంటే ఇప్పుడు 3 సివిల్ వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఏఆర్ సివిల్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పోయిరు మేము పోలేనప్పుడు వాళ్ళు కూడా అడుగుతారు కదా, ఏమైంది మీ జాబ్ ఏమైంది మీకు రాలేదా అనేది. వాళ్ళకు కూడా సపరేట్ గ్రూప్ చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. మాకు కూడా ఇవ్వాలి కదా ఇన్ఫర్మేషన్ ఏంది అనేది. ఒక అఫీషియల్గా ఫ్యాక్స్ రాలేదు, ప్రెస్ నోట్ రాలేదు, ఏమీ రాలేదు. వాళ్ళకి సపరేటు ఏఆర్ సివిల్ వాళ్ళకి ప్రతి కమిషనరేట్ కానీ ప్రతి ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళకి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేశారు. వాళ్ళని ఈ ఆర్టికల్స్ తీసుకురావాలి, ఈ బాండ్ తీసుకురావాలి అనేది వాళ్ళకి మీకు ట్రైనింగ్ ఉంది రమ్మని చెప్పేసి అన్నారు. మరి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, మాకు ఇన్ఫర్మేషన్ లేదు, ఏం లేదు, మరి ఏం లేదు మేడం. డైరెక్ట్ ఎవరికి కాల్ చేస్తాం మేడం? బోర్డు ఎవరు లిఫ్ట్ చేయరు మేడం. వాళ్ళకే ఏం తెలియదు. కాల్ సెంటర్లో పనిచేసే వాళ్ళకి అప్పుడు చెప్తారు. వాటికి వాళ్ళు ఏం చెప్తారు మేడం మాకు? ఇంతగానో మా ఐబీఎస్లు వాళ్ళు జనరల్ వీళ్ళే చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఏం చెప్తారు మ్యామ్ మాకు? అనుకుంటున్నాము, ఇక్కడికే తిరుగుతున్నాము, బోర్డు కూడా కలుస్తాము. బోర్డులో కూడా బోర్డు వరకు కూడా అయిపోతుంది మ్యామ్. ఇది ట్రైనింగ్ అనేది వీళ్ళకి అలౌట్ చేసేస్తారు, పోలీస్ డిపార్ట్మెంట్కి అటాచ్ చేసేస్తారు. వాళ్ళది బోర్డు రిక్రూట్ చేసే వరకే ఉంటుంది. ఇప్పుడు ట్రైనింగ్ ఇచ్చేది మొత్తము హోమ్ డిపార్ట్మెంట్ కిందకి వస్తుంది. వీళ్ళు ట్రైనింగ్ సెంటర్స్ని అవైలబుల్గా చూసుకొని వీళ్ళు ఇవ్వాలి ట్రైనింగ్. అట్లా వాళ్ళది అయిపోతుంది కదా మ్యామ్. వాళ్ళది ఒక్కసారి అపాయింట్మెంట్ లెటర్స్ మేము అంటే తక్కువనే చేస్తాము. అన్న వాళ్ళు అందరూ ఉన్నారు, ప్రతి ఒక్కరు ప్రిపేర్ అయిన వాళ్ళు. 2 సంవత్సరాలు ఉన్నాయి మేడం. అందరికీ పెళ్లి చేసుకోవాలంటే కూడా సమస్యగా మారింది. ఇంట్లో వాళ్ళకి ఏం చెప్పుకోలేని పరిస్థితి. ఇప్పుడు 30 సంవత్సరాలు ఉండి మేము 3 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం మేడం. ఇంకా మేము డ్రెస్ వేసుకోవాలి, మేము డ్యూటీలో జాయిన్ కావాలంటే ఇంకా 2 సంవత్సరాలు కాలయాపన జరుగుతుంది. అందువల్ల మేము ఎవరికి ఏం చెప్పుకోలేని పరిస్థితి ఉంది. చాలా ఆర్థికంగా చాలా నష్టపోతున్నాము, అప్పులపాలైనాము. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు దయచేసి మా మీద చొరవ చూపి కొంచెము సౌకర్యాలు ఏర్పాటు చేసి మమ్మల్ని కూడా తొందరగా పంపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం మేడం. మా డిమాండ్ ఏం కాదు, మేమైతే శాంతియుతంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మేడం.